పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు మరోసారి పాతాళానికి పడిపోయాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తూ ఉన్నాయి. నేటి సెషన్లో సెన్సెక్స్ దాదాపు 1300 పాయింట్లకు పైగా పతనమవగా నిఫ్టీ 23,000 మార్కును కోల్పోయింది. నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, లోహారంక సూచీలు 2% మేర కుంగాయి. రూపాయి విలువ దారుణంగా పతనమవుతుంది. నేటి ట్రేడింగ్లో 33 పైసలు క్షీణించి 93.86 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టాన్ని తాకింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు మరోసారి పాతాళానికి పడిపోయాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తున్నాయి. నేటి సెషన్లో సెన్సెక్స్ దాదాపు 1300 పాయింట్లకు పైగా పతనమవగా నిఫ్టీ 23,000 మార్కును కోల్పోయింది. నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, లోహారంగ సూచీలు 2% మేర కుంగాయి. రూపాయి విలువ దారుణంగా పతనమవుతుంది. ఇక నేటి ట్రేడింగ్లో 33 పైసలు క్షీణించి 93.86 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టాన్ని తాకింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బిజినెస్ అనాలిసిస్ట్ సాయి ఫోన్ ద్వారా అందిస్తారు. సాయి, చెప్పండి. సాయి, అంటే వారాన్ని నష్టాల్లో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా కొనసాగుతున్నాయి? లాభాల నష్టాలు ఎలా ఉన్నాయి? ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఉన్న ఎఫెక్ట్ కారణంగా మన మార్కెట్స్ కూడా ఇవాళ చాలా బలహీనంగా ఓపెన్ అయ్యాయండి. ముందే మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మేజర్ గా ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ లో జపనీస్ మార్కెట్స్ అందుకే ఆల్మోస్ట్ 4% డౌన్ లో ఉంది. హాంకాంగ్ మార్కెట్స్ 3.5%, షాంఘై 2.5%. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా ఒక పానిక్ మోడ్ అయితే ఆన్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇరాన్ వార్ అని అనుకున్న దానికంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అండ్ దీనితో డొనాల్డ్ ట్రంప్ నిన్న ఇరాన్ వాళ్ళకి ఒక హెచ్చరిక జారీ చేశారు. 48 గంటల లోపు గనక యుద్ధాన్ని ఆపకపోతే, హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే అక్కడ ఇరాన్ లో ఉన్న పవర్ ప్లాంట్స్ మీద దాడులు చేస్తాము, మరింత ఇంకా సీరియస్ వార్ ఉంటుందని చెప్పి. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా మళ్ళీ రిటాలియేట్ చేసింది. మీరు ఈ యుద్ధం ఆపకపోతే మేము కూడా జీసీసీ అంటే గల్ఫ్ దేశాల మీద కూడా, గల్ఫ్ దేశాల్లో ఉన్న యుఎస్ ప్రాపర్టీస్ మీద దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరికలు ఇచ్చిన తరుణంలో ఈ రెండు దేశాలు పరస్పరం యుద్ధానికి కాలు దూవుతూ ఉన్న తరుణంలో మార్కెట్ దీన్ని చాలా పానిక్ గా చూస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పటికే 112, 113 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. మరికొద్ది కాలం పాటు ఇలాగే కొనసాగినట్టయితే క్రూడ్ మరింత ఎఫెక్ట్ అవుతున్న భయాల నేపథ్యంలో మన మార్కెట్స్ లో కూడా ఇవాళ గట్టి సెల్లింగ్ వచ్చింది. అందువల్ల మన మార్కెట్స్ లో ఇవాళ ఓపెనింగ్ లోనే, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాల ఎఫెక్ట్ కారణంగా సెన్సెక్స్ యాజప్ను దాదాపు 1650 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల దగ్గర భారీ నష్టాలను అయితే మూటగట్టుకుంది.